దాంతో వాళ్ళకేం వస్తుంది? గొడవలు చేయటమే సార్. ఇప్పుడు హ్మ్. సార్ నేను నేను గాని, మీరు గాని ఇప్పుడు అమెరికాలో ఉన్నాం సార్. హ్మ్. మనం ఏంటంటే మనం ఇక్కడికొచ్చాము. ఏదో మన బతుకు మనం బతుకుతుంటాము. మనం సాఫీగా చేసుకుంటుంటాం. పెళ్ళాం, పిల్లలు మనది ఇది గోలనమాట. వాళ్ళది అట్లా కాదనమాట. మనకెప్పుడైనా నేషన్ ఫస్ట్. వాళ్ళకి రిలిజియన్ ఫస్ట్. దట్స్ అల్టిమేట్‌లీ జరిగేది అదేనండి. అంటే అదే అంటున్నా. అదే కానీ అది అదే జరుగుతుంది గదా! అని చెప్పి వాళ్ళని అలౌ చేయటం కానీ, నెక్స్ట్ ఏదైనా చేయడం వాళ్ళందరిని ఎవరెవరైతే పాల్గొన్నారో దొమ్మిలో వాళ్ళందరినీ ఔట్ ఆఫ్ ద కంట్రీ పంపించేయాలి. కరెక్టే. అంటే మీ ఇప్పుడు వాళ్ళేమంటారంటే, సరే మేము ముగ్గురిని చంపాము. మీ వోళ్ళు ఇప్పుడు అక్కడ గ్రీన్ పార్క్ హోటల్ ఏదో ఉంటే, ఆ హోటల్‌లోకి పోయి అసైలమ్‌గా వచ్చిన వాళ్ళని వాళ్ళ మీదకి ఈ రైట్ వింగ్ నేటివ్ ఇంగ్లీష్ వాళ్ళు పోయి అంతా అక్కడ గొడవ చేసి మన ఇండియాలో, మన ఇండియాలో ఇలాంటివి కంట్రోల్‌లో ఉండడానికి కారణం ఏంటి? మరి ఎక్కువ కాకుండా పోవడానికి యాక్చువల్‌గా ఇండియాలో ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా గాని అవ్వకుండా ఉండడానికి కారణము మన సనాతన సనాతన ధర్మం. ధర్మం. అవును. అవును. అది దాని ఒప్పుకుంటా. మూలంగానే కంట్రోల్‌లో ఉంది. అంటే అది గూడా ఈ 10 ఏళ్ల నుంచి 10, 15 హ్మ్. 10, మొదటి 12 ఏళ్లు. నుంచి కూడా సనాతన ధర్మం ఉండబట్టి కొద్దిగా వాళ్ళు మైనారిటీస్ రెచ్చిపోయినా स्वागत करिए गोविंद का। ఓం. నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల. శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ ఎపిసోడ్‌ని ఫుల్‌గా చూడండి. లైక్ చేస్తే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చేయని వాళ్ళుంటే. ఆహ్, అట్లాగే మీ స్నేహితులకు కూడా చెప్పండి చూడమని జెప్పి. ఇవాల్టి మన ఎపిసోడ్ యూకేలో జరుగుతున్న రైట్స్ వాటి గురించి మాట్లాడటానికి డాక్టర్ వెంకటా చాగంటిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. సో, ఇవాళ స్నేహితుల రోజని జెప్పి మీరు మీ స్నేహితులందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని జెప్తున్నారు. అంతేనా? అంతే సార్. బావుంది. హ్మ్. హ్మ్. సార్ ఇప్పుడు ఈ యూకేలో గొడవలు జరుగుతున్నాయి తెలుసు కదా మీకు? ఆ! విన్నానండి. హ్మ్. ఆ! అది అసలు ఎందుకు మొదలయ్యాయి అట్లా ఏమన్నా తెలుసా మీకు? నాకు కొంత ఐడియా ఉంది. ఆహ్, ముగ్గురు అక్కడ ముగ్గురు మైనర్ బాలికల్ని చంపారు సార్ అక్కడ. పొడిచారని విన్నాను. చంపారు కూడానా? అది పొడవటం అంటే చంపటము అని కదా సార్. అచ్చా! అచ్చా! అహా! పొడవటం అంటే స్టాబింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మర్డరింగ్ కదా! ఆహ్, ఆ! అంటే ఏం జరిగిందో మనకు తెలీదు ఇదమిత్తంగా. మ ఓకే. హ్మ్. మద హ్మ్. ముగ్గురు స్టాబింగ్ అయితే అమ్మాయిలు జరిగింది. హ్మ్. ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు. చనిపోయారు. ఓకే. హ్మ్. హ్మ్. నేటివ్ ఇంగ్లీష్ వాళ్ళు. నేటివ్ ఇంగ్లీష్ పీపుల్. ఓకే. హ్మ్. నేటివ్ ఇంగ్లీష్ పీపుల్ హ్మ్. ముగ్గురిని ఈ ఇమిగ్రెంట్స్ చంపారు అని అంటున్నారనమాట. ఇమ్మిగ్రెంట్స్ చంపారు. ఓకే. ఇమిగ్రెంట్స్ చంపారు. సో, అంటే ద మైనర్ బాలికలుకి, ఇమ్మిగ్రెంట్స్‌కి ఎలా కాంటాక్ట్‌లోకొచ్చారు? ఆహ్, ఆహ్, ఇప్పుడు మీరు ఇండియాలో కూడా చూస్తే లవ్ జిహాద్ అని జరుగుతోంది తెలుసా మీకు? ఓహ్! ఓకే. నౌ ఐ యామ్ గెట్టింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు సో, అర్థమైతున్నది నాకు. ఇప్పుడు అదే పద్ధతి అక్కడ కూడా అన్నమాట. ఇప్పుడు ఇండియాలోకొచ్చేటప్పటికి ఆహ్, ఈ ఈ 2 విదేశీ మతాలు హిందువుల మీదకి పడతారు. కానీ హ్మ్. బయటికెళ్తే మళ్ళీ ఒకళ్ళని ఒకళ్ళు పొడుచుకొని చచ్చిపోతారన్నమాట. హ్మ్. ఔట్ సైడ్ ఇండియాకెళ్తే. ఓకే. చూస్తే ఆ! ఇప్పుడు ఇక్కడ గూడా అదే పరిస్థితన్నమాట. హుహు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో జరుగుతున్నది గూడాను. సో, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మైనర్ బాలికల్ని ముగ్గురిని చంపారు. అంటే ఒకే చంపేటప్పటికి ప్లేస్‌లోనా? డిఫరెంట్ ప్లేసెస్‌లోనా? అది అంటే ఒక ప్లేస్‌లో జరిగింది అని చెప్పారు. మరి ముగ్గురిని ఓకే. ఒకటేసారా? లేకపోతే హ్మ్, ఆహ్, ఒకటేసారి 3 డేస్‌లోనా అనేది మటుకు తెలీదు నాకు. తెలీదు. ఓకే. కానీ ముగ్గురిని చంపారు. చంపేసేటప్పటికి ఇప్పుడు దాని మీద ఈ ఫార్ రైట్ వింగ్ అన్న వాళ్ళందరూ గూడాను ముస్లిమ్స్ గెట్ ఆఫ్ అవర్ కంట్రీ అని, గెట్ ఆఫ్ అవర్ స్ట్రీట్స్ అని, ఆఫ్ యూ గో ఫ్రమ్ అవర్ స్ట్రీట్స్ అని ఇట్లా నినాదాలు చేస్తున్నారు. వాళ్ళు ముస్లిమ్స్ అని డైరెక్ట్‌గా చెప్తున్నారా వాళ్ళు? డైరెక్ట్‌గా చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అటు మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, సిరియా నుంచి గానీ,
అంతా వాళ్ళొచ్చిందంతా వాళ్ళే గదా సార్! అసైలమ్ సీకర్సు. అంటే వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఉండలేక ఇక్కడికొచ్చి ఇటువంటి గొడవలు జేస్తున్నారు. వాళ్ళెక్కడికెళ్ళినా అది అంతే గదా సార్! అందుకనే ఆ సిరియా నుంచి అక్కడ వాళ్ళ నుంచి వస్తున్నారు అనంటే కొంచెం భయమే అన్నమాట. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మీరు అట్లాగే చూసుకుంటే ఇప్పుడు ఫ్రాన్స్‌లో గూడా మనం ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అవును. హ్మ్. హ్మ్. అక్కడ గూడాను కరెక్ట్‌గా ఓపెనింగ్ డే నాడు వాళ్ళంతా రైల్వే సిస్టమ్ మొత్తము చిందరవందర జేసేసి ట్రైన్‌లు ఎళ్ళకుండా చేసేసి జనాలు స్టేడియంస్‌లోకెళ్ళకుండా జేశారనమాట. ఏంటి ఆ మాయ రోగం ఏంటి? దాంతో వాళ్ళకేమొస్తుంది? గొడవలు చేయటమే సార్. ఇప్పుడు హ్మ్. సార్ నేను నేను గాని, మీరు గాని ఇప్పుడు అమెరికాలో ఉన్నాం సార్. హ్మ్. మనం ఏంటంటే మనం ఇక్కడికొచ్చాము. ఏదో మన బతుకు మనం బతుకుతుంటాము. మనం సాఫీగా చేసుకుంటుంటాం. పెళ్ళాం, పిల్లలు మనది ఇది గోలనమాట. వాళ్ళది అట్లా కాదనమాట. మనకెప్పుడైనా నేషన్ ఫస్ట్. వాళ్ళకి రిలిజియన్ ఫస్ట్. రిలిజియన్ ఫస్ట్ అనుకుందాం కాసేపు. శాస్త్రి గారు నాకు వాట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఈస్ పారిక్స్ ఒలింపిక్స్‌లో వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు పారిస్‌లో ఒలింపిక్స్ జరగకుండా చేశారనుకోండి. మే ప్రైమ్ మినిస్టర్ దిగిపోవటమో, మళ్ళీ ఎలక్షన్స్ అవ్వడమో ఏవో జరుగుతాయి. జరిగినప్పుడు వీళ్ళు వాళ్ళ పవర్ చూపించుకొని ముస్లిం ప్రైమ్ మినిస్టర్‌ని తెచ్చుకుందాం. అట్లా పొలిటికల్‌గా మోటివేటెడ్ అన్నమాట ఇది. అంత ఈజీ కాదు కదా! సార్ మీరు అట్లా అనకండి సార్. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఇప్పుడు మొత్తము సెనేటర్స్ కాదు. సెనేటర్సే అనుకుంటా. మొత్తం ఎంపీస్. ఆ! ఎంపీ. ఆ! నంబర్ ఆఫ్ ఆహ్, పార్లమెంట్ జస్ట్ లైక్ ఇండియా. హ్మ్. ఆ! మాక్సిమం అంతా ముస్లిమ్స్. ముస్లిమ్స్ ఎట్లా అయ్యారు అంతమంది? ఎంతమందొచ్చారనుకుంటున్నారు? ఎంపీలు కాదు సార్. కా ఒక్కొక్క కౌంటీకి ఉంటారు చూసారా? గవర్నర్ టైప్‌లో ఉంటారు. వాళ్ళనేదో అంటారు. ఓకే. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. ఆ! ఆ! ఓకే. హ్మ్. వాళ్ళంతా ముస్లిమ్స్ అన్నమాట. మొత్తం ఇంగ్లాండ్‌లో. సో, వాళ్ళు ఈ గొడవలు జరగనిస్తున్నారనా? వాళ్ళు గొడవలు జరగనివ్వటం కాదు సార్. ఇప్పుడు ఆ! స్లోగా ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడాను ఈ 2 మతాలు విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళెక్కడికెళితే అక్కడేంటంటే ఫస్టు వాళ్ళు తక్కువ పర్సెంటేజ్‌లో ఉన్నప్పుడు ఇట్లా గొడవలు చేయటము, స్లోగా సిస్టమ్‌లోకి పాకిపోతారు. ఒకసారి వాళ్ళు 50% వచ్చారంటే వాళ్ళు విశ్వరూపం చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరనేది 2 మతాలన్నారు. ఏ మతాలవి? ఒకటి ముస్లిమ్స్ ఇంకోటి? క్రిస్టియన్స్. అప్పుడు ఇంగ్లాండ్‌లో ఇప్పుడు ఇంగ్లాండ్ కాదు. ఆ! వాళ్ళు వేరే చోటకెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇప్పుడు అట్లా అంటే మరి ఇప్పుడు ఇండియాలో మటుకు ముస్లిమ్స్, క్రిస్టియన్సే కదా! గొడవంతా చేస్తోంది. హ్మ్. ఇప్పుడు మీరు కుకీస్, మైటీస్ అని జెప్పి చేస్తున్నారు. హ్మ్. నా అక్కడ మణిపూర్‌లో. హ్మ్. కుకీస్, మైటీస్ అన్నప్పుడు మరి వాళ్ళు అక్కడ కుకీస్ ఏమో లోకల్ వాళ్ళు. అయితే ఓకే. మేతీస్ లోకల్ వాళ్ళు. ఆ హ్మ్. మేతీస్ లోకల్ వాళ్ళు. కుకీస్ అన్నవాళ్ళు బయట వాళ్ళనమాట. వాళ్ళంతా క్రిస్టియన్స్ చాలా మంది. హ్మ్. హ్మ్. సో, వాళ్ళొచ్చి కంట్రీలో పాతుకుపోయారు. అక్కడంతా డ్రగ్స్ బిజినెస్ అవన్నీ చేస్తూ అట్లా అన్‌రెస్ట్ క్రియేట్ జేశారు. ఓకే. ఓకే. మోడీ వచ్చిన తర్వాత అక్కడ మణిపూర్‌లో ఆ డ్రగ్స్ బిజినెస్ మొత్తం కాల్చేసాడన్నమాట. అమిత్ షా ఉక్కు పాదం వేశాడు. వేసేటతోటి హ్మ్. వాళ్ళకింకా వాళ్ళగా గొడవలు చేయటము, ఆడవాళ్ళు స్ట్రీట్ మీదకి వితౌట్ డ్రెస్సులు రావటము. యాహ్! నేను చూసాను ఒక వీడియోలో. యెస్. ఆ! ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటి? గొడవలైతే జరుగుతున్నాయి. లండన్‌లో. లండన్ హ్మ్. కాదు. పక్కన సబర్బ్స్‌లో. లివర్‌పూల్. చాలా యాహ్! జరుగుతున్నాయి. అబౌట్ 10 కౌంటీస్‌లో జరుగుతున్నాయి. సో, ఇప్పుడు వాటిని కంట్రోలింగ్ చేయడంలో వీళ్ళు చేస్తు విఫలమవుతున్నారా? చేస్తు చేస్తున్నాం అని అంటున్నారు. కానీ ఇప్పటికి 6 రోజులవుతోంది. ఇంకా జరుగుతున్నాయి. యాహ్! యాహ్! ఇప్పుడు యాహ్! ఇంగ్లాండ్ మొత్తం ఎంతుంది సార్ లీక్ ఉంటుంది. ఇండియాతో హ్మ్. కంపేర్ చేస్తే. అవును. హ్మ్. దానికే వాళ్ళు 6 డేస్ పడుతోంది. కానీ మణిపూర్‌లో మటుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు 3, 4 డేస్‌లో అని చెప్పి మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఓకే. లెట్ అస్ యాక్సెప్ట్ దట్ ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. తప్పు ఎవరిదంటారు మీరు? ఇప్పుడు
సార్ తప్పు అంటే ఇన్‌స్టిగేట్ చేసిన హ్మ్, గొడవకి కొబ్బరికాయ కొట్టినోడు మెయిన్ తప్పు కాదు సార్. అంతే కదా! సో, హ్మ్. నువ్వు అక్కడికెళ్ళి చిన్న పిల్లల్ని లేతే ఆడపిల్లలు వాళ్ళు మైనర్స్ కాదనుకుందాం కాసేపు. కాసేపు మైనర్సే. మైనర్స్ అనే ఇచ్చాడు. మరి అవతల అనుకుందాం నేను అంటుందేంటంటే మైనర్సే. కానీ హ్మ్. కాసేపు మైనర్స్ కాదు. హ్మ్. ఆడవాళ్ళే అనుకుందాం. ఎవరినైనా కానీ నువ్వు హ్మ్. ఆడవాళ్ళని నీకు వాళ్ళ దగ్గరికెళ్ళాలనుంది. వాళ్ళని అడుగు. వాళ్ళు హ్మ్. వస్తే వచ్చారు. లేకపోతే వదిలేసేయాలి గానీ, నువ్వు వాళ్ళని థ్రెటనింగ్‌లో అట్లా డిమాండింగ్‌గా తీసుకెళ్ళావనుకో, తప్పు హ్మ్. నీదయిందా లేదా? తప్పే కదండీ మరి. మ మ మరి వాడు చేశాడు. వీళ్ళకిప్పుడేంటంటే వీళ్ళు ఎప్పటినుంచో గవర్నమెంట్ మీద దుమ్మెత్తి రెడీగా ఉన్నారనమాట. అక్కసుతోటి ఫిల్లయ్యి. ఎందుకంటే మీరు లండన్ కొన్ని క్రైమ్ రిపోర్ట్స్ కానీ అవి చూస్తే హ్మ్. లాస్ట్ 7, 8 ఇయర్స్‌లో భయంకరంగా పెరిగిపోయాయి. మీకు ఈస్ట్ హామ్ అటువైపు అట్లాంటి చోటకైతే యూ కెనాట్ ఈవెన్ గో అన్నమాట. పోలీసులు దే కెనాట్ ఈవెన్ గో దేర్ ఆఫ్టర్ ఎందుకు? నైట్. ఎందుకు? నైట్ అయితే. ఏంటి ఎందుకు? ముస్లిమ్స్‌తో రోడ్డు మీదకొచ్చి ఓహ్! అక్కడే హుక్కాలు చేయటము దారుణంగా ఉంటుందక్కడ. అవును. లా అండ్ ఆర్డర్ అయితే కావాలి గదా! కావాలి. కానీ కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు మీకు హైదరాబాద్‌లో గనుక లా అండ్ ఆర్డర్ కావాలి. కానీ హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీలో లోపలికెళ్తగలరా పోలీసోడు? ఎందుకెళ్ళడు? ఎక్కడెళ్తున్నాడు? వెళ్తాడు. వెళ్తాడు. కాకపోతే ఏంటంటే మీరన్నట్టుగా కొద్దిగా వాళ్ళు యాహ్! కరెక్టే మీరన్నది. హ్మ్. ఇప్పుడు వెళ్తాడు. పు వెళ్ళకపోవడం ఇప్పుడు ఏం లేదు గానీ సార్ ఇప్పుడు మీరు పోలీసుల దాకా అంటున్నారు సార్. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టగలుగుతున్నారు అక్కడ జనాల యాహ్! చేత. ఇప్పుడు అదానికి అప్పజెప్పారు. అదాని దాన్ని ఇరగదీసి కట్టిస్తాడు. అది ఒక పద్ధతి ఉంటుందిలెండి. విశేషం ఏంటంటే పద్ధతి తెలిస్తే ఎవడన్నా చేయగలుగుతాడండి. చెయ్యట్లేదు వీళ్ళు. అంటే పొలిటీషియన్స్ అందరూ కుమ్మక్కవుతున్నారు కదా సార్. దట్స్ ద ప్రాబ్లమ్. పొలిటీషియన్స్‌తో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు ఈ గొడవల్ని ఇప్పుడు మన మన ఇండియా పాపులేషన్ ఏమో అబౌట్ 1.4 బిలియన్. అవును. ఈ 140,00,00,000ని మరి కంట్రోల్ చేయడం ఇండియాలోనే మనకి ఎంతో కష్టపడుతున్నాం. బ్రిటన్‌లో పెద్ద పాపులేషన్ గూడా లేదు. కంట్రోల్ చేయడం ఎంతసేపు సార్? ఎంత 200 ఉంటారు సార్. 200 మిలియన్. ఐ డోంట్ అది నో. అది కూడా ఏమో మేబీ వాటెవర్ ఇట్ ఈస్. బట్ వాళ్ళని కంట్రోల్ చేయడం పెద్ద కష్టం గాదు గదా! కష్టంగా పోలీసులానే హ్మ్. హ్మ్. కానీ శిక్షలు మటుకు బాగా భారీగా వేసేయాలండి. ఎట్టి పరిస్థితిలో నుంచోబెట్టి కాల్చి పారేశారు. నడి రోడ్డు మీద నుంచోబెట్టి కాల్చి పారేసేయాలి. అప్పుడే ఆ! వాళ్ళు కరెక్ట్ దోవకొస్తారు. ఎందుకంటే దేర్ ఇస్ నో వే. అట్లా ఇప్పుడు ఒకటి చెప్తాను శాస్త్రి గారు. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల్ని ఎవడో పొడిచాడండి. పొడిచినప్పుడు ఆ పొడిచిన వాడిని మనం పట్టుకోవాలి తప్పదు. హీస్ ఎ క్రిమినల్ కాబట్టి. ఒకడు పొడిచాడా, ఇద్దరు ముగ్గురు పొడిచారా, 10 మంది పొడిచారా, ఎవరినైతే ఉందో వాళ్ళందరిని పట్టుకోవాల్సిందే కదా! ఇప్పుడు అవునా? అది ఇప్పుడు హ్మ్. మ ఇంతకుముందు ప్రీవియస్ మన ఇండియన్ పీనల్ కోడ్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు లేదు కదా! ఇండియన్ ఐపీసీ లేదు కదా! ఇప్పుడు. హ్మ్. 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 ఇప్పుడు హ్మ్. న్యాయ సంహిత అని ఉంది ఇప్పుడు. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్‌లో దొమ్మీ జరిగితే ఎవరిని పట్టుకోరు కదా! ఎందుకు పట్టుకోరు? పట్టుకుంటారు. దొమ్మీల్లో రైట్స్ జరుగుతున్నప్పుడు ఎంతమందిని పట్టుకుంటారు? ఎవరిని పట్టుకుంటారు? పట్టుకోలేరు. ఎంతమందినైతే పట్టుకుంటారో. వాళ్ళ దగ్గర ఎంత సాక్ష్యం దొరికిందో అంతవరకు పట్టేసుకుంటారు. ఫర్ ష్యూర్ అది. ప పట్టుకుంటారు. కానీ వాళ్ళకి నువ్వు పట్టుకుంటారు. పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు దానికి శిక్ష కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య మనకి కెమెరాస్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను దొరికితే అనుకోవడం ఇప్పుడు దొరికితే ఇప్పుడు నా పాయింట్ అది కాదు. ఇప్పుడు ఎవడైతే హత్య చేశాడో వాడిని పట్టుకోవాల్సిందే. వాడు ముస్లిమా? క్రిస్టియనా? అదే దేశస్థుడా? బయట దేశస్థుడా? ఎవడైనా వాడికి శిక్ష తప్పదు. కానీ వాడిని శిక్ష నుంచి తప్పించడానికి మిగతా వాళ్ళు గొడవ చేస్తున్నారు అనుకుందాం కాసేపు. చాలా మంది జేస్తారు. చేస్తున్నారంటే అర్థం ఏంటి? దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్. ప్రొటెక్ట్ హిమ్. ఆ! దేర్‌ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ అబెట్టింగ్ అన్నమాట. హ్మ్. అబెట్టింగ్ ఎ క్రైమ్. సో, దేర్‌ఫోర్ వాళ్ళు కూడా శిక్ష తప్పదు. తప్పదు. సేమ్ శిక్ష. వీడికి మీ ఏమేస్తామో వాడికి అదే ఏసేయాలి. మీ మీరన్న పాయింట్ ఐ అగ్రీ 100%. కానీ ఏంటంటే మీరు సన్నీ డే సినారియో మాట్లాడుతున్నారు. ఓకే. మీరు అంటే ఇవాళ రోజున అంటే ప్రతిదీ కూడాను ఇట్ ఈస్ బ్యాక్డ్ బై పాలిటిక్స్. దట్స్ ఓకే. నేనేమంటున్నానంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకు పోతూ ఉండాలి.
లా అండ్ ఆర్డర్‌ని వాళ్ళు అదే పెట్టాల్సిందే. అదే సన్నీ డే సినారియో నేనంటోంది. మీకు అర్థం అహా! కావట్లేదు. నాకు అర్థం కాదండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తీసుకురావాల్సిందే. పోలీసోళ్ళు ఏం కఠినమైన చర్యలు తీసుకోనన్నా సరే, దే హావ్ టు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి చేయాల్సిందే. తప్పదు. దట్స్ అల్టిమేట్‌లీ జరిగేది అదేనండి. అంటే అదే అంటున్నా. అదే కానీ అది జరుగుతుంది గదా! అని చెప్పి వాళ్ళని అలౌ చేయటం కానీ, నెక్స్ట్ ఏదైనా చేయడం వాళ్ళందరిని ఎవరెవరైతే పాల్గొన్నారో దొమ్మిలో వాళ్ళందరినీ ఔట్ ఆఫ్ ద కంట్రీ పంపించేయాలి. కరెక్టే. అంటే మీ ఇప్పుడు వాళ్ళేమంటారంటే, సరే మేము ముగ్గురిని చంపాము. మీ వోళ్ళు ఇప్పుడు అక్కడ గ్రీన్ పార్క్ హోటల్ ఏదో ఉంటే, ఆ హోటల్‌లోకి పోయి అసైలమ్‌గా వచ్చిన వాళ్ళని వాళ్ళ మీదకి ఈ రైట్ వింగ్ నేటివ్ ఇంగ్లీష్ వాళ్ళు పోయి అంతా అక్కడ గొడవ చేసి డస్ట్‌బిన్ తగలబెట్టి అంతా చేశారనమాట. ఇది నాకు తెలీదు. ఆ! డస్ట్‌బిన్‌లు తగలబెట్టి, ఆ హోటల్ మొత్తం అద్దాలు గిద్దాలు పగలగొట్టి, లోపలికి పోయి అసైలం వాళ్ళని కొట్టి గిట్టి చేశారనమాట. ఎందుకు అట్లా చేశారు వాళ్ళు? ఈ ఈ అసైలం వాళ్ళొద్దని. ఆ! ఈ గొడవ జరిగిన తర్వాత నుంచి. జరిగిన తర్వాత ఇగ మనం ఏం చేయలేము. జరగక ముందు మాట్లాడుతున్నాను నేను. జరగక ముందు గాదు. ముగ్గురు ఆడవాళ్ళు చంపిన తర్వాత నుంచి ఇది గొడవ మొదలైందనమాట. గొడవ మొదలైంది. యెస్. ఐ అండర్‌స్టాండ్ నౌ. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు తప్పు ఎవరిది అంటే మరి ఇప్పుడు అసైలమ్ కోసం వచ్చిన వాళ్ళదే కదా తప్పు. ఎగ్జాక్ట్‌లీ. అసైలమ్ ఇచ్చిన వాళ్ళది తప్పు కాదు కదా! సో, యూ హావ్ టు హావ్ లా అండ్ ఆర్డర్ డెఫినైట్‌లీ. సీ వెన్ యూ ఆర్ కమింగ్ ఇంటూ ద కంట్రీ 150 క్వెషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయడానికి ఇక్కడికొస్తున్నావు? క్లియర్‌గా అమెరికన్ లా ప్రకారం ఇఫ్ యూ ఆర్ ఏ టెర్రరిస్ట్ ఎట్ సమ్ కంట్రీ ఆర్ దిస్ థింగ్ యూ హావ్ టు మెన్షన్ దట్ పాయింట్ వెరీ క్లియర్‌లీ. అండ్ వాట్ ఫర్ యూర్ ఆస్కింగ్ అసైలమ్ హియర్ ఇవన్నీ మెన్షన్ చేయమని చెప్తారు కదా! సో, అవునవును. చెప్పినప్పుడు దాని ప్రకారం వాళ్ళని తీసుకోవాలా వద్దా డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు అట్లా తీసుకోవడం మూలంగా కల్చరల్ డిఫరెన్సెస్ ఏర్పడతాయి గదా! ఇ ఇప్పుడు ఎస్ఎల్ఎం‌కొచ్చేటటోడు 100 పీపుల్ వచ్చారనుకోండి సార్. 10 మందో గొడవ గొడవ చేస్తున్న వాళ్ళు లేకపోతే క మిగతా 90 మంది కూడా జనాలు వాళ్ళు ఇట్లాంటి గొడవల్లో ఉన్నారు తప్ప వాళ్ళెక్కడ పోలీస్ రికార్డ్స్ ఏమి ఉండవు వాళ్ళకి. ఇప్పుడు ఇండియా గాని మీరు యాహ్! అండర్‌స్టాండ్. సిరియా కానీ అండర్‌స్టాండ్. హ్మ్. హ్మ్. అట్లాంటి హ్మ్. వాటిలో వాళ్ళు గొడవలకెళ్ళినా కూడాను వాళ్ళు గొడవలకెళ్తారు. హ్మ్. ఎళ్ళినా కూడాను వాళ్ళ మీద ఏం కేసులుండవు. ఎందుకంటే దొమ్మి కేసు గాబట్టి. అప్పుడు వాడిని షూట్ వ చేసినా కేస్ ఉండకూడదు. అప్పుడు వాడిక్కడికొచ్చినప్పుడు మీరు హ్మ్. జెప్పిన 150 క్వెషన్స్‌లో అన్నిట్లో నో బెడతాడు. నో పెడతాడు. కరెక్టే. నేను కాదని అంటలేదు. సీ వాట్ ఇస్ ది థింగ్ ఈస్ థట్ వాడు ఏ బేసిస్ మీద లోపలికొచ్చాడో ఆ బేసిస్‌తో ఉండాలి వాడు. ఉండడు. అది ఇప్పుడు ఐడియల్ కండిషన్స్ నేను మాట్లాడుతున్నా. ఆ! కరెక్టే. ఎగ్జాక్ట్‌లీ. కానీ నేనేమంటున్నానంటే దేర్ ఇస్ సీ ఎవ్రీవేర్ ఇప్పుడు అమెరికాలో రేసిజం లేదా చెప్పండి? ఉంది దేశంలో. ఇప్పుడు ఇండియన్స్ ఏమి చేయకముందు, అనకముందు కూడా ఇక్కడ నేటివ్ అమెరికన్స్ కొంత డైలాగ్ డెలివరీ చేస్తారు. అవును. అవునా? కాదా? చండాలంగా కామెంట్ చేయటం, చండాలంగా ప సుపీరియారిటీ చూపించడం అన్నీ చేస్తారు వాళ్ళు. ఓకే. నల్లోళ్ళ మీద చూపిస్తారు తెల్లోళ్ళు. ఓకే. తెల్లోళ్ళ మీద నల్లోళ్ళు. ఇప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నల్లోళ్ళు సుపీరియారిటీ చూపిస్తారా? చూపించరా? అంటే చూపించరనే చెప్పాలి. ఇప్పటిదాకైతే నాకు కనిపించదట్లా. కానీ తెల్లోళ్ళు మటుకు ఆ సుపీరియారిటీ చూపించడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అది మనకు తెలిసిన విషయం. సో, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏ కంట్రీలో అన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి అవును. ఐడియల్ కండిషన్స్ ఒకటేనండి. శిక్ష బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి. శిక్ష స్ట్రాంగ్‌గా ఉంటేనే మీకు యూ విల్ బి ఏబుల్ టు సస్టెయిన్. సార్ మీరు అంటే ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి అంటున్నాను. ఇప్పుడు హ్మ్. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఒకటొచ్చింది. అవును. అప్పుడెందుకొచ్చింది? అప్పుడెందుకొచ్చింది? తెల్లోడు ఒక నల్లోడిని చంపాడని అట్లా వచ్చింది కదా! యెస్. అవును. తెల్ల పోలీసోడు నల్ల అవును. మనిషిని బేసికల్లీ ట్రంప్‌ని దించే ప్రయత్నం అది. ఆ! మరి హ్మ్. అప్పుడు గవర్నమెంటే తెల్లోడికేమి శిక్ష ఎయలేదు. తెల్ల పోలీసోడికి. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. అట్లాగే మా అది జరిగిన ఒక 3, 4 మంత్స్‌కే న్యూయార్కో, న్యూ జెర్సీలోనో మన ఇండియన్ అమ్మాయన్నమాట. రోడ్డు మీద పోతూ ఉంటుంటే పోలీసోడు స్పీడ్‌గా పోతూ ఆమెను గుద్దాడన్నమాట. ఆల్‌మోస్ట్ సియాటిల్‌లో. హ్మ్. సియాటిల్‌లోనది. హ్మ్. ఓకే. ఓకే. సో, అక్కడ మరి ఆ అమ్మాయి చనిపోయింది. అవును. హ్మ్. హ్మ్. అందులో గూడా పోలీసోడు ఎస్కేప్డ్ స్కాట్ ఫ్రీ. కాదు. వాడిని సస్పెండ్ చేసేసారు. వాడిని సస్ సస్పెండ్ చేశారు. ఎందుకంటే వాడు ఇది, ఇది జే వాకింగ్ చేశావు కాబట్టి నీది తప్పు. ఎక్కడ వాక్‌వే ఎక్కడుండాలో అక్కడ వాక్ చేయాలి.
నువ్వు ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసావని. వాడు చేసిన తప్పేంటంటే గుద్దిన తర్వాత వాడు అక్కడ దిగి వాడు హాస్యంగా ఆమెని కించపరిచేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడాడు. అవును. అవును. అది రికార్డ్స్‌లోకొచ్చింది. వెంటనే ఇప్పుడు మొన్ననే ఒక వారం రోజుల క్రితమే అతన్ని సస్పెండ్ చేసినట్టున్నారు. ఓహ్! హ్మ్. నేను అప్పటి సంగతి చెప్తున్నాను. ఇప్పుడు ఆ! చేశానో నాకు తెలీదు. అప్పటినుంచి ఆ కేస్ నడిచి మొన్న దాన్ని సస్పెండ్ చేశారు అతన్ని. సో, ఓకే. అది ఇక్కడ ఇక్కడ కామన్‌గా రేసిజం అన్నది ఉంది. ఇంకా పోలేదిక్కడ. అవును. ఎందుకంటే వాళ్ళకి మేము సుపీరియర్ అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందిక్కడ. అవును. దానికి ఏ దేశంలో ఎళ్ళినా సరే ఒక రేసిజం అయితే ఉంటుంది. అది తప్పదు. సో, ఇప్పుడు దానికేంటంటే అందరూ చేస్తారని కాదు. బ్యాడ్ పీపుల్ విల్ బి దేర్ ఆల్‌వేస్. ఆల్‌వేస్. సో, అట్లనే ఇమిగ్రెంట్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళా అంటే చాలా మటుకు మంచివాళ్ళుంటారు. కొంతమంది చెడు ఉంటారు. ఆ చెడున్న వాళ్ళేం చేస్తారు, మంచిగున్న వాళ్ళని కూడా ఈడ్చుకెళ్తారు ఆ చెడులోకి. అవును. ఇప్పుడు ఈరోజు నన్ను కొట్టారు, రేపొద్దున మిమ్మల్ని కొడితే ఏంటి, మిమ్మల్ని చేస్తే ఏంటంటే ఇట్లా అన్యాయం అయిందని చెప్పి దాన్ని చిలవలు పలవలు చేసి చెప్పేస్తారు. అవును. అప్పుడేమవుతుంది, నమ్ముతారు అమాయకంగా ఉన్నవాళ్ళు. ఆ నమ్మిన దానిలో ఏమవుతుందంటే అగ్రివేట్ అవుతుంది కేస్. అవును. అది ఇప్పుడు మీడియా కూడా షుడ్ బి ఏబుల్ టు షో ఇట్ వెరీ ప్రాపర్‌లీ. చెయ్యరు కదా సార్. సో, ఇప్పుడు చూడండి, ఇండియాలో ఒక ముస్లిం, ఒక హిందువుని చంపితే గనక 2 వర్గాల మధ్య గొడవయిందని చెప్తారు. ఒక ముస్లిం, ఒక హిందువుని చంపితే. హ్మ్. అవును. అవును. 2 వర్గాల 2 మధ్య వర్గాలంటాడు గానీ, ఆ వర్గాలెవడు చెప్పడు. చెప్పడు. అవును. రెండోది. ఇంకోటేంటంటే, ఒకవేళ ఒక హిందూ ఒక ముస్లిం చంపాడనుకోండి, చూసారా క్లియర్‌గానొస్తది. మైనారిటీని చంపారు. అవును. ఆ అంటే మైనారిటీ ముస్లిం అంటాడు సార్. మైనారిటీ ఆ! ముస్లిం అంటాడు. మైనారిటీ ముస్లిం చంపాడు అంటారు. అంటే ఇప్పుడేంటంటే ఏది జరిగినా సరే ఇదే తతంగం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనకి యూపీలో ఒక 12 ఏళ్ల అమ్మాయిని ముస్లిం అతను అక్కడ అక్కడ ఈజ్ ఏ ఈజ్ ఏ ఎస్పీ ఎస్పీ ఎమ్మెల్యేనో, ఎంపీనో అతను రేప్ చేసి, తర్వాత అతని అనుచరులు రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి, అది వీడియోలు తీసి, ఆమెను బెదిరించి, నానా పెంటా చేస్తే లాస్ట్‌కి బయటకొచ్చిందది. బయటకొస్తే వాడినిప్పుడు మొన్న షూట్ చేసేసారు. వాడు అవును. ఎక్కడో పారిపోతుంటే షూట్ చేసేసారు. సో, నేనేమన్నానంటే అట్లా షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసేటివి. వెన్ యూ హావ్ ఎవిడెన్స్ ఇన్ యూర్ హ్యాండ్ డూ ఇట్. హెజిటేషన్ ఉండకూడదు. అలా అలా అయితేనే లా అండ్ ఆర్డర్ ఉంటది. సార్ అందుకనే యూపీ ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. లేతే ఇంతకుముందు యూపీ వాస్ నోటోరియస్‌లీ యూపీ ఈస్ నోటోరియస్ యూపీ వాస్. సో, ఇప్పుడు యూపీ ఈస్ సపోజ్డ్ టు బి ద ప్లేస్ టు సే అవర్ కంట్రీ అనడానికి. అవును. మరి ఎగ్జాక్ట్‌లీ. అలాంటి పెద్ద స్టేట్ నోటోరియస్‌గా తయారైందంటే కారణం ఎవరు? మనవాళ్ళే కదా! ఓటింగ్సే కదా! ఏదో తాయిలం ఇచ్చి వాళ్ళకి కాసి ఓటింగ్ తెచ్చుకొని చంపుతున్నారు. ఇప్పుడు అవును. నేనేమంటున్నానంటే మన ఇండియాలో ఇలాంటివి కంట్రోల్‌లో ఉండడానికి కారణం ఏంటి? మరి ఎక్కువ కాకుండా పోవడానికి యాక్చువల్‌గా ఇండియాలో ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా గాని అవ్వకుండా ఉండడానికి కారణము మన సనాతన సనాతన ధర్మం. ధర్మం. అవును. అవును. అది దాని ఒప్పుకుంటా. మూలంగానే కంట్రోల్‌లో ఉంది. అంటే అది గూడా ఈ 10 ఏళ్ల నుంచి 10, 15 హ్మ్. 10, మొదటి 12 ఏళ్ళు. నుంచి కూడా సనాతన ధర్మం ఉండబట్టి కొద్దిగా వాళ్ళు మైనారిటీస్ రెచ్చిపోయినా మళ్ళీ కంట్రోల్‌లోకి తెచ్చారు. ఇప్పుడు అవును. 90లో 1990లో మరి అది బాబ్రీ మస్జిద్ కూల్చారు. డిసెంబర్ 6 నాడు. అవును. మరి కూల్చినప్పుడు అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది? పివి నరసింహారావు గవర్నమెంట్ ఉంది. సెంటర్‌లో అవును. సెంటర్‌లో. సో, ఇక్కడేమో మన యూపీలోనేమో బీజేపీ గవర్నమెంట్ ఉండింది. అబ్బెబ్బే! బీజేపీ గాదు సార్ వాడు. బీజేపీ. ఆహ్, అహా! బీజేపీ గాదు సార్ వాడు. ములాయం సింగ్ యాదవ్ ఉండేవాడు. కాదండి. ఇట్ వాస్ నాట్ ములాయం సింగ్ యాదవ్. ఇట్ వాస్ బీజేపీ గవర్నమెంట్. కళ్యాణ్ సింగ్ ఉంది. యెస్. అ ఓహ్! కళ్యాణ్ సింగ్. సో, అవును. అది జరిగింది ఆ టైంలో. సో, హ్మ్. అప్పుడు అందరూ పివి నరసింహారావు అంటే చూడండి, స్టేట్ హాస్ టు కంట్రోల్ దట్ వన్. నాట్ సెంటర్. ఇఫ్ హ్మ్. స్టేట్ అడిగుంటే నేను ఎక్స్‌ట్రా బలగాలు పంపించేవాడిని. మరి హ్మ్. అడగలేదు మమ్మల్ని హ్మ్. అన్న విషయం చెప్పారన్నమాట. సో, ఇది ఓకే. జరిగింది. సో, కళ్యాణ్ సింగ్ హయాంలో జరిగిందది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ ఎస్‌పీ ఏదో వచ్చినియి. వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది. అవునవునవును. సో, దీస్ థింగ్స్ హావ్ హ్యాపెండ్. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎప్పుడూ అలాంటి సిట్యుయేషన్ వచ్చేటట్టుగా మత కలహాలు జరగకుండా చూసుకోవాలి.
అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఇప్పుడు అక్కడేదో బాబ్రీ మస్జిద్ కూల్చాడని చెప్పి గుజరాత్‌లో గోద్రా ఎక్స్‌ప్రెస్‌ని తగలబెట్టడం ఏంటి అసలు వాళ్ళు? కరసేవకుల మీద మొత్తం భోగి కాల్చి పారేశారంటే, అది మరి ఎంత దారుణమైన విషయం చెప్పండి. అది భోగిని కాల్చిపారేయటం అదొక దారుణము. హ్మ్. దాని తర్వాత రయట్స్ జరిగాయి. హ్మ్. ఓకే. రైట్స్ 2 కానీ వైపులా జరిగాయి. ఆ! హ్మ్. ఆ! రయట్స్ జరిగితే ఈ వీళ్ళేంటంటే ఎఫెక్ట్‌ని బాగా బ్లోఅప్ చేసి చూపిచ్చారు తప్ప న్యూస్ ఛానెల్స్ కానీ, లెఫ్టిస్ట్ వాళ్ళంతా కూడాను దాన్ని బ్లోఅప్ చేసి పైసలు పైసలొచ్చినాయి వాళ్ళకి. అది వాళ్ళు చూపిచ్చారు తప్ప చూపించాల్సింది అదే. హ్మ్. కాజ్ ఏమిటనేది చూపియలేదు. కాజ్ మాట్లాడట్లేదు ఇప్పటికి. ఇప్పుడు పాలస్తీన్ అండ్ మన ఇజ్రాయెల్ మధ్యలో హమాస్ ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళొచ్చి ఇజ్రాయెల్ వాళ్ళని అమాయకుల్ని ఎత్తుకుపోయినప్పుడు ఆ కాజ్ గురించి ఎవడు మాట్లాడతలేడు. కాజ్ సేవ్ పాలెస్టైన్ అంటారు తప్ప, ఆ! అప్పుడు ఈ కాజ్ మీరేం గురించి చేశారురా మాట్లాడరు. అని వాడు మాట్లాడడు. అది. ఇప్పుడు విశేషం ఏంటంటే సేవ్ పాలస్తీన్ స్టేట్మెంట్ ఇచ్చావు గదా! ఇచ్చినప్పుడు యూ నో పనిష్ హమాస్ అని గూడా చెప్పాలి గదా! అమ్మా! అది కాదు. అది చెప్పకపోతే నువ్వు సేవ్ పాలస్తీన్ ఎట్లయితది? అవ్వదు గదా! శాస్త్రి గారు. యూ హావ్ టు టెల్ బోత్ ద వేస్. యూ డోంట్ టెల్ ఇప్పుడు ఒక విషయం చెప్పకుండా ఇంకో విషయం చెప్తున్నావంటే అది తప్పవుతుంది గదా! శాస్త్రి గారు. సార్ మీరు వేదాన్ని మైండ్‌లో పెట్టుకొని మీరు ఇట్లా పోతున్నారు. అట్లా లేదు ప్రపంచం. ప్రపంచం అట్లా ఉండాలనే నేను చెప్తున్నా. ఇప్పుడు మనము యాస్ ఎన్ అవును. ఎడ్యుకేటెడ్ పర్సన్, యాస్ ఎ పర్సన్ ఆఫ్ నాలెడ్జ్ మనం చెప్పవలసిందైతే ఇది. అది అందరూ అది కూడా మీరు సేవ్ పాలస్తీన్ అనండి. నో ప్రాబ్లమ్. బట్ పనిష్ హమాస్ అని కూడా చెప్పండి. అది చెప్తేనే మీరు చెప్పిన దానికి మీరన్న దానికి వాల్యూ ఉంటుంది. సత్యం అవుతుందది. అవును. అందరూ చెప్పాలి. అందరం ఆ సత్యాన్ని కోరుకోవాలి. ఎవరైతే దుర్మార్గులున్నారో దుర్మార్గులను పనిష్ చేయాలి. ఓకే. నీకు ఇజ్రాయెల్‌తో ప్రాబ్లమ్ ఉంది. డిక్లేర్ వార్ అండ్ గో. ఫైట్ ఔట్. చస్తే చావు లేకపోతే నువ్వు జయించు. ఏదో ఒకటి చెయ్యి. అవును. నీకు చేత కాలేదనుకో అప్పుడు నువ్వు కూడగట్టు జనాల్ని. ఇంటర్నేషనల్ జనాల్ని కూడగట్టు. బాబు ఇజ్రాయెల్ ఈ దురాగతాలు చేస్తోందని చూపించు నువ్వు. అది చూపించకుండా నువ్వు చేస్తే ఎట్లన్నట్టు? ఇప్పుడు మీకు రోజు పక్కింటోడితో రోజు గొడవ అవుతుంటే ఎవడేం చేస్తాడు సార్? ఇప్పుడు అదే కదా గోల. ఇప్పుడు నీకు బోర్డర్‌లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాకి ప్రాబ్లమ్ పాకిస్తాను. వాళ్ళేంటంటే మెల్లగా వస్తున్నారు, దాడి చేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. ఈ 10 ఏళ్ల నుంచి కొంచెం తగ్గింది గానీ అది తగ్గింది. కానీ తగ్గినా అది కూడా పద్ధతి కాదు గదా! కాదు. వచ్చిన వెంటనే వేసి పారేయాలి. అక్కడ వేసి మనం యుద్ధంకెళ్ళిపోవాలి. పాకిస్తాన్‌తో యుద్ధంకెళ్ళిపోయి యుద్ధం తాడో పేడో తేల్చేసుకోవాలి. తాడో పేడో తేల్చేసుకోవాలి. బంబాడు అవును. చేసా ఆటం బాంబ్ అయితే ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ అయితే న్యూక్లియర్ బాంబ్ ఏసేసుకోవాలి. అస్త్రాలు ఉన్నాయెందుకు? మడిచి జేబులో పెట్టుకోవడానికా? పెప్పర్‌మెంట్‌లు కొనుక్కుంటావా రేపు పొద్దున్న దాంతో? నువ్వు అస్త్రాలు తయారు చేసింది ఎప్పటి కోసం తయారు చేసావు? వాడు ఫస్ట్ ఏస్తే నేనేస్తా అంటే, వాడెప్పుడో ఏసిన తర్వాత నీ దగ్గర ఏముండదు వేయడానికి. ఏసేయి ఫస్ట్ నువ్వు. ఇట్లా నువ్వు చేస్తున్నావు అంటే నెక్స్ట్ టైమ్ వార్నింగ్ ఇవ్వటం, చేసేయడం అందరికి యూనివర్సల్‌గా చెప్పేయడం అన్ని కంట్రీస్‌కి. బాబు ఇట్లా పాకిస్తాన్‌తో మేము పడలేకపోతున్నాం. మేము ఆటమ్ బాంబ్ ఏసేస్తున్నాం వాళ్ళ మీద. హ్మ్. ఫర్ ష్యూర్ ఇఫ్ ద నెక్స్ట్ టైమ్ డూ ఎనీథింగ్ వి ఆర్ గోయింగ్ టు పుట్ అని ముందరే మందలించి వేసేయటమే. అంతే. దట్ దానికి అంటే ఇండియాలో జనాలు కూడా రెడీగా ఉండాలి కదా సార్ దానికి. ఇండియాలో జనాలుంటేనే అది ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరినో ఎలక్ట్ చేస్తాం బస్ అంతే. నేనైతే ఆ! చెప్తున్నా శాస్త్రి గారు, ఇలాంటి కఠినంగా వ్యవహరిస్తేనే సిస్టమ్‌గా ఉంటుంది. ప్రపంచం అంతా దుమారం లేపుతున్నారు. ఒక్క ముస్లిమ్సేనా జీవించాల్సింది ఇంకెవడు జీవించకూడదా? అందరూ క్రిస్టియన్స్ అన్ని కూడా. మతాల వాళ్ళు ముస్లిమ్స్ మీద పడాల్సిందే. ఖచ్చితంగా చెప్పాల్సిందే. యూ హావ్ టు బి ఇన్ యువర్ కంట్రోల్. యూ హావ్ టు బి ఇన్ యువర్ లిమిట్స్. అవును. అవును. యూ కెనాట్ డూ థిస్ డెమాన్‌స్ట్రేషన్. నేనైతే ఒక్కటే మాట చెప్తాను సార్. ఎవ్వడు వాడి ఇంట్లో ఏం చేసుకుంటాడో చేసుకోండి. ఒక కమ్యూనిటీ హాల్‌లోకి పెట్టుకున్నారు. అక్కడ ఏం చేసుకుంటారో చేసుకోండి. రోడ్ల మీదకి రాకండి. ఎగ్జాక్ట్‌లీ. మీరు మస్జిద్‌లో ఉండాలంటే మస్జిద్ ప్రార్థన చేసుకోండి. మీకు మీరు చేసుకోండి. ఒక్క సౌండ్ బయటికి రాకూడదు. మీరు లోపల ఏమైనా చేసుకోండి. అహా! మేము అందరికీ చెప్పాలి. మేము అదే చేసుకుంటున్నాం. చెప్తున్నా. ఇప్పుడు నువ్వు పక్కనోడిని డిస్టర్బ్ చేయకురా బయ్. నువ్వు మెంబర్ సొసైటీలో. ఒక యూనివర్సిటీ అక్కడ నడుస్తున్నది. ఆ యూనివర్సిటీ వాడికి అదే చెప్తాం. బాబు నీ గొడవలు బయటికి వినిపించకూడదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అవును. ఎవ్రీథింగ్ షుడ్ బి వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ది సొసైటీ. దీస్ ఆర్ ద రూల్స్ అని చెప్పి స్పష్టంగా చెప్పేయటం. అలా చేయని వాడిని వేసేయటమే ఫస్ట్ థింగ్. అవును. అది శాస్త్రి గారు.
అది సార్. మళ్ళీ ఇందులో ఇంకా ఏమైనా డెవలప్‌మెంట్స్ ఉంటే మళ్ళీ రేపు చెప్పండి అడుగుతాను సార్. శాస్త్రి గారు. నిజంగా తెలుసుకుందాం మనం. ఎందుకంటే ఇది భారతదేశానికి చాలా తెలవాలి. సనాతన ధర్మం ఇప్పటిదాకా కాపాడుతూ వచ్చింది. ప్రతి మతస్థుడిని కాపాడుతూ వచ్చింది ఇండియాలో. అలానే వేరే దేశాలు కూడా నేర్చుకోవాలి. వేరే మతస్థులు కూడా నేర్చుకోవాలి హిందువుల నుంచి. యాహ్! ఓకే. హ్మ్. ఓకే సార్. ఓకే శాస్త్రి గారు. ఉంటా. ఓహ్! హరే